హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రోడీస్ ఛానల్ చిల్బర్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సుమన్ అన్న గేమ్ ఆడాడు, నెక్స్ట్ లెవెల్లో ఆడాడు. ఈరోజు అయితే క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే ఇప్పుడే అయింది లైవ్లో. చాలా అంటే చాలా బాగా ఆడాడు. ఆ లాస్ట్ రౌండ్ ఏదైతే ఉందో ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఆడాడు. చాలా బాగా ఆడాడు సుమన్ అన్న గేమ్. ఇంకొచ్చేసి బిగ్ బాస్ అయితే ఈ వైల్డ్ కార్డ్స్కి చాలా పవర్స్ ఇచ్చాడు. మధ్యలో వచ్చారు, ఇంకా అందరినీ ఒకేసారి క్యాప్టెన్సీ కంటెండర్స్ని కూడా చేసేసారు. ఇంకా ఈ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందర గౌరవ్కి వచ్చేసి ఓన్లీ హిందీ, ఇంగ్లీష్ వచ్చు, తెలుగు రాదు. ఇంకా మిగిలిన వైల్డ్ కార్డ్స్ ఉన్నారు కదా, అదే వీళ్ళ గౌరవ్తో వచ్చిన పార్ట్ 5 మంది, వాళ్ళకు వచ్చేసి ఓన్లీ తెలుగు వచ్చు, హిందీ, ఇంగ్లీష్ రాదు. వీళ్ళిద్దరూ ఏమన్నా మాట్లాడుకున్నామన్నా కుదరడం లేదు వాళ్ళకి. గౌరవ్కి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా వీళ్ళు తెలుగులో మాట్లాడతారు, అతనికి అర్థం కాదు. ఇంగ్లీషో హిందీలో చెప్తే ఏదైనా అర్థమవుతుంది, కానీ కమ్యూనికేషన్ ప్రాబ్లం. నిన్నటి నుంచే అదే జరుగుతుంది. ఈరోజు అయితే టాస్క్లో ఇంకా కొట్టుకున్నారు వాళ్ళు. చెప్పేది అర్థం కాదు ఈయనకి. ఈయన పాటికి ఈయన మధ్యలో ఎవరినెవరినో అనౌన్స్ చేస్తున్నాడు. మధ్యలో గేమ్ ఆడుతుంటే వచ్చి డిస్టర్బ్ కూడా చేస్తున్నాడు చాలా. నేను ఇలా చేస్తున్నా అని. చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో. ఇంకొచ్చేసి క్యాప్టెన్సీ కంటెండర్స్ని, వైల్డ్ కార్డ్స్ని చేసేశారు కదా. ఇంకా హౌస్మేట్స్ని ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆడాలి. ఇప్పుడు వీళ్ళందరూ డిస్కస్ చేసుకుని లైవ్లో అయితే 1 గంట సేపు డిస్కస్ చేసుకున్నారు. అప్పటికి ఏం స్ట్రాంగ్ కంటెస్టెంట్ చేశారా అంటే లేదు. అందరినీ వాళ్ళకి తగ్గట్టు తక్కువ ఎవరు పర్ఫామ్ చేస్తారు, ఎవరికైతే మనకు పోటీ రారు అలాంటి వాళ్ళనే సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళంతా. ఇంకా బర్నీ గారిని ఒకరిని పెట్టుకున్నారు, ఎందుకంటే వీళ్ళు ఇంకా చాలా తక్కువ వాళ్ళనే సెలెక్ట్ చేసుకొని గేమ్ ఆడేశారు అనుకుండా. బర్నీ గారు ఒక స్ట్రాంగ్ ఉన్నారు కదా, అందుకే వాళ్ళని తీసుకొని గేమ్ ఆడారు. వాళ్ళొక్కరే స్ట్రాంగ్ కంటెస్టెంట్, మిగతా వాళ్ళందరూ అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదని వీళ్ళు అనుకొని చేసుకున్నారు వాళ్ళని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవగానే బర్నీ గారిని తీయేశారు. ఈ టాస్క్ అయితే ఇక్కడ సుమన్ అయితే చాలా బాగా ఆడాడు. ఇంకా బర్నీ గారిని ఫస్ట్ వాళ్ళు గోల్ వేశారు కాబట్టి వైల్డ్ కార్డ్స్ బర్నీ గారిని తీయేశారు. సెకండు మళ్ళీ వైల్డ్ కార్డ్సే గోల్ వేశారు. తర్వాత వచ్చేసి దివ్యాన్ని తీయేశారు. థర్డు మళ్ళీ వైల్డ్ కార్డ్సే గోల్ వేశారు. ఆ తర్వాత సంజన గారిని తీయేశారు. ఇక్కడే 2 సార్లు డిస్కషన్ వచ్చింది. తనుజ సెకండ్లోనే తనుజ వచ్చింది, థర్డ్లోనే తనుజ వచ్చింది, కానీ తీయలేదు. ఇక్కడ దివ్యాని, సంజన గారిని తీయేశారు. ఫస్ట్ బర్నీ గారు ఎప్పుడైతే అవుట్ అయ్యారో ఆ తర్వాత నుంచి టకటకనా అని అందరూ వెళ్ళిపోయారు. ఇంకా 4th సుమన్ శెట్టి గారు అలాగే తనుజ ఇద్దరు ఉన్నారు. ఇదే లాస్ట్ రౌండ్ అని బిగ్ బాస్ అనౌన్స్ చేసేసరికి మళ్ళీ వైల్డ్ కార్డ్సే గోల్ వేశారు. ఇంకా వీళ్ళు వచ్చేసి తనుజాని పెట్టుకొని సుమన్ శెట్టిని డిలీట్ చేద్దాం అనుకున్నారు, కానీ వీళ్ళు ఒప్పుకోలేదు. సుమన్ శెట్టి గారు బాగా ఆడారు, ఆయన్ని ఎలా తీస్తారని సుమన్ శెట్టి గారిని పెట్టుకొని తనుజాని అయితే ఎలిమినేట్ చేశారు. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం తనుజ ఆడింది గేమ్ అయితే. ఇక్కడ ఈ లాస్ట్ రౌండ్లోనే సుమన్ శెట్టి అయితే నెక్స్ట్ లెవెల్లో గేమ్ ఆడాడు. నిజంగా చాలా అంటే చాలా.